మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఎగ్లెస్ కేక్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా చాలా హెల్తీగా వీట్ ఫ్లోర్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓవెన్ కూడా యూజ్ చేయడం లేదు. ఇక్కడ నో మైదా, నో ఎగ్, నో ఓవెన్ అనమాట ఈ కేక్ అనేది. సో ఇప్పుడు నేను అది ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ముందుగా కొత్తగా నా ఛానల్ కనుక మీరు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు నేను చేసే ప్రతి వీడియో కూడా చూడగలుగుతారు. ఇప్పుడు నేను ఆ కేక్ ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దామండి. కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి ఏంటంటే వీట్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్న ఈ బౌల్లో అదేవిధంగా మనం వీట్ ఫ్లోర్ ఎంతైతే తీసుకున్నామో ఈక్వల్గా అంతే విధంగా షుగర్ పౌడర్ కూడా తీసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల కోకోవా పౌడర్ కూడా తీసుకున్నాను. తర్వాత హాఫ్ గ్లాసు వెజిటబుల్ ఆయిల్ పడుతుంది. అంటే టీ గ్లాస్కి హాఫ్ కంటే ఇంకా కొంచెం తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా 1 టీ గ్లాసులు మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక్కొక్కటిగా మనం మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఇవి మిక్స్ చేసుకునేటప్పుడు బ్లెండర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ స్మాల్ హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేసుకుంటున్నాను. 1 బై 1 ఒక్కొక్కటిగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేయటం వల్ల ఉండల్లాగా ఫామ్ అయిపోతాయి. అందుకని చెప్పి ఈ విధంగా బ్లెండ్ చేసుకోవచ్చు. లేదా షుగర్ అనేది పౌడర్గా చేసుకోలేదు అనుకుంటే కనుక మిక్సీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ టైం అనేది పడుతుంది. అందుకని చెప్పి నేను షుగర్ కూడా ముందే పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ వెజిటబుల్ ఆయిల్ ప్లేస్లో గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఆయిల్ యాడ్ చేయటం వల్ల మనకి మంచిగా ప్లఫీగా అనేది వస్తుంది. కేక్ అనేది స్మూత్ టెక్స్చర్ అనేది ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా 1 బై 1 అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఇవంతా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నేను 1 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. సోడా అయితే ఏమీ వేయటం లేదు. ఓన్లీ బేకింగ్ పౌడర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇది వేసేసుకున్న తర్వాత మీరు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం మిక్సీలో అనేది బ్లెండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్తో పాటుగా హ్యాండ్తో అనేది బ్లెండ్ చేసినట్టయితే మనకి బెల్లం అనేది కరగడానికి టైం పడుతుంది కదా. సో మీరు బెల్లం వేసుకుంటే కనుక ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం నీట్గా బ్లెండ్ చేసేసుకున్నాం కదా. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఆ బ్లెండర్కి స్టిక్ అవ్వకుండా రావాలి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కేక్ మౌల్డ్ తీసుకుంటున్నాను. కేక్ మౌల్డ్లోకి ఇప్పుడు మనం ఈ లిక్విడ్ అంతా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను కేక్ మౌల్డ్లోకి పార్చ్మెంట్ పేపర్ అనేది వేస్తున్నాను బేస్మెంట్ కింద. ఈ పేపర్ వేయడం వల్ల ఏంటంటే మనకి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా మనం ఆయిల్తో కానీ గీతో కానీ గ్రీస్ చేయాల్సిన పని లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా మీరు ఈ పేపర్ లేదు అనుకుంటే కనుక మీరు ఆయిల్తో కానీ గీతో కానీ గ్రీస్ చేసుకోవచ్చు. ఇలాంటి కేక్ మౌల్డ్స్ కనుక లేనట్టయితే ఇంట్లో ఉండే వెజల్స్తో కూడా అంటే స్టీల్ వెజల్స్ అయినా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ లిక్విడ్ అంతటిని కూడా నేను ఈ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మనం సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకోవడం వల్ల మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ కడాయిలోకి సాల్ట్ వేసి ముందుగానే ఒక 5 మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసుకున్నాను. తర్వాత ఒక స్టాండ్ పెట్టుకుని దానిపైన ఈ కేక్ మౌల్డ్ అనేది పెట్టేసుకున్నాను. కేక్ మౌల్డ్ పెట్టుకున్న తర్వాత మనం గ్యాస్ అనేది సిమ్లోనే కుక్ చేసుకోవాలి. దీనిపైన మూతతో కవర్ చేసుకోవాలి. కేక్ బేక్ అవ్వడానికి 30 మినిట్స్ పడుతుంది. ఒక 20 మినిట్స్ తర్వాత మనం మధ్యలో ఫోర్క్ కానీ ఏదైనా ఒక టూత్పిక్తో కానీ మధ్యలో చెక్ చేసుకోవాలి మొత్తం అంతా కుక్ అయిందా లేదా అని చెప్పి. కేక్ అనేది ఆల్మోస్ట్ బేక్ అవ్వడానికి మనకి 30 to 45 మినిట్స్ వరకు టైం అనేది పడుతుంది. కుక్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే ఈ విధంగా ఓపెన్ చేయకుండా వేడి చల్లారిన తర్వాత కేక్ అనేది ఈ విధంగా మనం సపరేట్ చేసుకోవాలి ఒక నైఫ్ తీసుకుని. అప్పుడు మనం ఈ విధంగా సపరేట్ చేసుకుని దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకుని రివర్స్లో కనుక తిప్పేసేస్తే మనకి కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది స్టిక్ అవ్వకుండా. కేకు ఎక్కడ కూడా స్టిక్ అవ్వకుండా చాలా ఈజీగా వచ్చేసేసింది కదా. ఈ విధంగా కనుక మనం కరెక్ట్గా కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే కేక్ అనేది అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపైన ఈ పేపర్ను కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి.
కేక్ చూసారు కదా, అసలు ఎక్కడ కానీ స్టిక్ అవ్వకుండా చాలా ప్లఫీగా వచ్చింది కేక్ అనేది. ఇప్పుడు మనకు నచ్చిన షేప్స్లో మనం కట్ చేసుకోవచ్చు. దీనిపైన నేను రివర్స్ చేసేసుకుని డ్రై ఫ్రూట్స్ అనేవి, కాజు నట్స్ ఇవన్నీ నేను గార్నిష్ చేసుకుంటున్నాను. మనం కట్ చేసుకునేటప్పుడు మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. కేక్ మౌల్డ్స్ కూడా చాలా డిఫరెంట్ షేప్స్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చిన వాటితో మీరు డెకరేట్ చేసుకోవచ్చు. కేక్ నేను మీకు ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో. మీరు కట్ చేసినాక చూసినట్టయితే కనుక కేక్ అనేది చాలా స్పాంజీగా అండ్ ప్లఫీగా కూడా ఉంది. బాగా కుక్ అయిపోయింది. వీట్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల కేక్ అనేది గట్టిగా వస్తుంది అనుకుంటారు, కానీ వీట్ ఫ్లోర్తో కూడా మనం ఈ విధంగా స్పాంజ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచి హెల్తీగా ఉండి ఈ వీట్ ఫ్లోర్ కేకు మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా ట్రై చేయండి. కేక్ అనేది చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.